హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే టాపు స్టిచ్చింగ్ చూపిస్తా ఎట్లా కుట్టుకోవాలో. కటింగ్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడండి. చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే టాపు దీనికి ఫ్రంట్ పార్ట్ కుడుతున్నా. దీనికి డిజైన్ వచ్చింది, అందుకే క్యాన్వాస్ అయితే పెడతలేను. మంచిగా పిన్స్ పెట్టుకోవాలి, కదలకుండా పెట్టుకొని కరెక్ట్ మన డిజైన్ వచ్చింది కదా దాని మీద పడకుండా కుట్టు దాని పక్క నుంచే వేసుకుంటా పోవాలి. చూడండి, ఇట్లా దాని పక్క నుంచి డిజైన్ పక్క నుంచి కుట్టేసుకుంటా పోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఒక పావు ఇంచు ఉంచుకొని కట్ చేసుకోవాలి. కట్స్ అయితే తీయాలి, కుట్టు మీద పడద్దు. కట్స్ ఇచ్చేటప్పుడు ఇట్లా అయితే చిన్న చిన్న కట్స్ ఇవ్వాలి. మొత్తం ఇచ్చిన తర్వాత ఇటు సైడ్ అయితే తింపేసుకోవాలి. ఇప్పుడు ఇటు మొత్తం ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని మంచిగా సరి చేసుకొని ఇట్లా అనుకుంటా కరెక్ట్ వర్క్ మీద వచ్చేటట్టు పడాలి కుట్టు. వర్క్ లోపలికి పోవద్దు, అంతే. మొత్తం ఇట్లా కుట్టాలి, బయటికి కనిపించద్దు లైనింగ్. కరెక్ట్ లోపలికి అనుకుంటా లైనింగ్ ఇట్లా కుట్టేసుకుంటా రావాలి. అంతే, అయిపోయింది. ఇట్లా అనుకోవాలి మంచిగా. దాన్ని మొత్తం కట్ చేసుకొని మళ్ళీ కుట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నా. బ్యాక్ పార్ట్ అయితే మొత్తం కుట్టుకున్నా. లైనింగ్ నేను ఫ్యాబ్రిక్ మొత్తం అటాచ్ చేసి పెట్టుకున్నా, కట్ చేసి పెట్టుకున్నా. తర్వాత క్యాన్వాస్ వేస్తున్నా. దీనికి క్యాన్వాస్ కూడా ఐరన్ చేసి పెట్టుకున్నా. ఇట్లా చిన్న కట్స్ ఇవ్వాలి. ఇట్లా కట్స్ ఇచ్చి మలిచి కుట్టుకోవాలి. దీన్ని కూడా ఇట్లా మొత్తం రౌండ్గా కుట్టుకోవాలి. అయిపోయింది, కుట్టుకున్నాడు అయిపోయింది. ఇప్పుడు మధ్యలో కట్ ఇవ్వాలి. ఎప్పుడైనా కట్ మెయిన్ టాప్కైనా దీనికైనా రెండు సమానంగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇట్లా పిన్స్ పెట్టుకోవాలి కదలకుండా. 2-3 పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్కడ కదలదు. క్యాన్వాస్ పక్క నుంచే కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి. క్యాన్వాస్ మీద కుట్టు పడద్దు, పక్క నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇట్లా కొంచెం కొంచెం జరుపుకుంటా అంతే. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి, పిన్స్ తీసేసి. స్టార్టింగ్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, ట్రై చేస్తుంటే ఈజీ అవుతుంది. అంతే. కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇట్లా అనుకోవాలి. గోరుతోటి ఇట్లా అనుకుంటే మొత్తం ఇటు వచ్చేస్తుంది. ఇట్లా అనుకోవాలి. అనుకొని లోపలికి మలుచుకొని ఒక కుట్టు కుట్టుకోవాలి. ఐరన్ అయినా చేసుకోవచ్చు, కుట్టుకున్నా పర్లేదు. ఒక కుట్టేస్తే అయిపోతుంది. ఇట్లే మొత్తం కుట్టాలి. ఈ టాప్ కటింగ్ అయితే చాలా రోజుల కిందనే పెట్టిన. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి. 42 సైజు టాపు.
అంతే. ఇప్పుడు రెండు బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి అటాచ్ చేసుకోవాలి. అంతే. ఇటు సైడ్ కూడా సేమ్ 2 సార్లు కుట్టుకోవాలి షోల్డర్ దగ్గర. రఫ్ ఇవ్వాలి కొంచెం ఇక్కడ. రెండు కరెక్ట్ వచ్చినాయేమో చూసుకోవాలి. ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి, లేకపోతే లేదు. ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. మధ్యలోకి పెట్టుకొని షోల్డర్ దగ్గర ఇట్లా ఇటు సైడ్ ఇటు కుట్టుకోవాలి, అటు సైడ్ అటు కుట్టుకోవాలి. స్లీవ్స్ కూడా క్లాత్ అటాచ్ చేయాల్సి వచ్చింది. సరిపోదు క్లాత్. కొన్ని కొన్ని చిన్నగా వస్తాయి మెటీరియల్స్, కొన్ని కొన్ని పెద్దగా వస్తాయి. అట్లా వచ్చినప్పుడు మనం క్లాత్ అటాచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే మొత్తం కుట్టుకుంటూ రావాలి. లాగొద్దు క్లాత్ను. కరెక్ట్ పెట్టుకొని పావించంతా కుట్టుకుంటా రావాలి. అంతే అయిపోయింది. ఇటు సైడ్ కూడా సేమ్. ఇట్లానే పెట్టాలి. మధ్యలో పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి మొత్తం పావించు మందం తోటి. అంతే ఇట్లనే. లాస్ట్ వరకు ఇట్లనే కుట్టుకుంటూ రావాలి. ఇటు సైడ్ కూడా సేమ్. స్లీవ్స్కి అయితే ఇష్టం, వాళ్ళు లైనింగ్ వేయమంటే వేయాలి, లేకపోతే లేదు. సన్నటి క్లాత్ అయితే వేయాలి. ఇది పర్లేదు, క్లాత్ బాగానే ఉంది. రెండు సైడ్ల స్లీవ్స్ కుట్టుకున్నది అయిపోయింది. ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. చూడండి, నాకు వాళ్ళు ఇచ్చిన టాప్ సైజ్ ఎంత ఉందో అంతా చూసుకొని ఇట్లా పిన్స్ పెట్టుకోవాలి, కదలకుంటుంటుంది. చూడండి, నేను పిన్స్ ఎట్లా పెడుతున్నా అట్లా పెడితే కదలకుండా ఈజీగా ఉంటుంది. ఇట్లా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి. చూడండి, కరెక్ట్ వచ్చేటట్టు ఇక్కడ హార్మోల్ దగ్గర కరెక్ట్ వచ్చేటట్టు ఇట్లా పెట్టుకొని, ఆల్రెడీ దీనికి మనం మార్కింగ్ చేసుకున్న లైన్ ఉంది కాబట్టి సేమ్ ఆ లైన్ మీదనే కుట్టుకుంటూ రావాలి. సేమ్ ఇట్లనే. ఇక్కడ రఫ్ ఇచ్చుకోవాలి. రఫ్ ఇచ్చిన తర్వాత సేమ్ ఇటు సైడ్ ఇంకొక కుట్టేయాలి. దాని పక్క నుంచి వేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఒక 2-3 ఇంచుల దగ్గరకు వచ్చేసరికి దాని దగ్గర నుంచి రావాలి. ఇటు సైడ్ అయిపోయింది కదా, చూడండి ఇట్లా కరెక్ట్ రావాలి. ఇక్కడ ఒక కట్ ఇస్తే మంచిగా వస్తుంది. 1 ఇంచు పైకి మనం కట్స్ కుట్టే దాని దగ్గర నుంచి 1 ఇంచు పైకి అయితే అట్లా కట్స్ ఇవ్వాలి. సేమ్ రెండు సైడ్ల కుట్టిన నేను.
ఇప్పుడు ఇది ఎట్లా కట్స్ కుట్టుకోవాలో కొంచెం పావు ఇంచు మలుచుకుంటా ఇట్లా చూడండి, 2 సార్లు మలుచుకొని ఇట్లా కుట్టుకుంటా రావాలి. చూసారు కదా ఇట్లా. అంతే, ఇక్కడ కట్స్ ఇస్తే ఇట్లా ఈజీ అయిపోతుంది. చూడండి, ఒక 1 ఇంచు పైకి ఇట్లా కుట్టుకుంటా రావాలి. వచ్చిన తర్వాత పాదం పైకని మళ్ళీ ఇట్లా జరుపుకొని మళ్ళీ ఇటు సైడ్ మలుచుకోవాలి. ఇట్లా నేను ఎట్లా మలుచుకుంటానో చూడండి, అట్లా మలుచుకొని ఇటు రావాలి. ఇటు వచ్చినాక మళ్ళీ పాదం పైకి మళ్ళా ఎత్తి మళ్ళా సేమ్ అట్లనే కుట్టుకుంటా రావాలి. ఇట్లా ఇంతే, ఇట్లా కుట్టుకుంటా రావాలి ఇటు సైడ్ కూడా. చూసారా ఫ్రెండ్స్, ఎక్కడ ముడతలు రాకుండా కరెక్ట్ మంచిగా పెట్టుకొని ఇట్లా కుట్టాలి. చూపిస్తున్న ఎట్లా వచ్చిందో చూడండి, ఇట్లా రావాలి. మొత్తం కరెక్ట్ వచ్చింది కదా, ఎక్కడ ఇటు అటు రాకుండా కరెక్ట్ రావాలి. ఇట్లా చూసారు కదా, ఇట్లా రావాలి. ఇట్లా ఎంత మంచిగా వచ్చింది కదా. రెండు సైడ్లు అయితే కుట్టుకున్నాం కదా. చూడండి, మొత్తం కుట్టేసిన నేనైతే. చూడండి, ఇటు సైడు అటు సైడు కిందికి సైడ్ కూడా మొత్తం అట్లానే మలుచుకొని కుట్టుకోవాలి, బ్యాక్ ఫ్రంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఏమన్నా వీడియోలు పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, కరెక్ట్ వచ్చింది, ఎక్కడ